దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించు మహిమ ఎంత గొప్పదో తెలుసా మీకు? ప్రభు అంటున్నాడు, ఈ లోకమందు ప్రభు నామము నిమిత్తము జీవించుచున్న వారిని లోకము ద్వేషిస్తుంది. లోకము చాలా చాలా చులకనగా చూస్తుంది సోదరులారా. లోకంలో అబద్ధాలు చెప్పే వాళ్ళనైతే గొప్ప చేస్తారు, మోసం చేసే వాళ్ళనైతే చాలా ఘనపరుస్తారు. వాళ్ళ ద్వారాగా మరి అనేకులు నశించిపోతూ ఉన్నప్పటికీ వాళ్ళని పొగుడుతూ ఈ లోక సంబంధమైన మోసకరమైన మనుషులకు చాలా ప్రాధాన్యతనిస్తారు. కానీ దేవుని పక్షముగా నమ్మకముగా జీవించే వారిని లోకము ద్వేషిస్తుంది, మనుషులందరూ చులకనగానే చూస్తారు. ఇక బంధువుల మధ్యలోనూ చాలా చాలా వ్యతిరేకంగా భావిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అవే కాదు, అనేకమైన నిందలు, దూషణలు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే భక్తుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? రాబోయే మహిమ ముందు, మీకు ప్రత్యక్షము కాబోయే మహిమ ముందు ఈ లోకములో ఉన్న శ్రమలు అసలు లెక్కే కాదు. అసలు మీరు పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎందుకనగా మన ప్రభువు మనకు చూపిన చక్కని మాదిరిలో ఆయనను లోకమంతా కూడా ద్వేషించింది సోదరులారా, ద్వేషిస్తూనే ఉంది. ఈనాటికి కూడా ఎంతో దూషణగా మాట్లాడుతూనే ఉంది. కానీ ఆయన ఏం బాధపడలేదే. నా పిల్లలు రక్షణ పొందాలని మాత్రమే ఆ తండ్రి మన ఎడల ఎంతో కనికరాన్ని చూపించి సిలువ మ్రాను మీద వ్రేలాడిన అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మనము పాపులమై ఉండే ఈ లోకములోనే మనల్ని ఎవరో ఏదో అంటున్నారని బాధపడిపోయి అనవసరంగా మన హృదయంలో చింత కలిగి మరి మనోవేదనను తెచ్చుకొని మనకేదో కష్టాలు వస్తున్నాయని భావించుట అది చాలా చాలా బుద్ధిహీనత సోదరులారా. కనుక మన తండ్రి మనలను ఈ లోకం విడిచినప్పుడు ఆయన మహిమలోనికి చేర్చుకుంటాడు. ఇవన్నీ కూడా ఆ మహిమ ముందు చాలా అల్పమైన సంగతులు. కనుక ఈ లోక సంబంధమైన వేటి మీద కూడా ఎటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఏ పరిస్థితులు వచ్చినా వేటి మీద మనసు పెట్టకుండా ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదకరమని నమ్మి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఆయన మహిమలో చేర్చబడుట కొరకు మనఃపూర్వకముగా, ఇష్టపూర్వకముగా శరీరమందు శ్రమలతో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగిద్దాం.